తెలుగులో సబ్ రీజియన్ ఆంధ్ర. వాళ్ళ చేతులకి ఎట్లా వెళ్ళిపోయింది మొత్తం ఇండస్ట్రీ అంతా? అంటే ఆయన ప్రతిభను దేశం అంతా గుర్తించింది. వాళ్ళు తప్ప. కానీ ఒక మన తెలుగు వాళ్ళు తప్ప తెలంగాణ రాష్ట్ర సమితి ఏర్పడి అధికారంలోకి వచ్చిన తర్వాతనైనా ఇటువంటి వాళ్ళను గౌరవించుకోవాల్సిన అవసరం ఉండే. బట్ అది ఎన్నడూ జరగలేదు. నాకు చాలా బాధ ఏమనిపిస్తదంటే, మీరు నన్ను అంటారు గానీ కేసీఆర్‌ను బాగా తారీఫ్ చేస్తాడు, పొగుడుతాడని. మంచిని మంచని చెప్తా, చెడుని చెడని చెప్తా. నాకు కేసీఆర్ పట్ల బాగా కోపం వచ్చిన ఒక సందర్భం ఉంది. ఇప్పుడు మీరు అడిగితే గూడా ఎప్పుడెప్పుడు? ఏ నాయకుని మీద మీకు బాగా కోపం ఎప్పుడొచ్చిందంటే, ఆ! కేసీఆర్ మీద నేను ఫస్ట్ చెప్పేది ఏంది తెలుసా? హ్మ్. చంద్రబోస్‌కి ఆస్కార్ వస్తే గౌరవించలేదు. ఇయాల మనం గొప్ప అంటున్నాం. అచీవ్‌మెంట్ అది ఇలా తెలంగాణ. అల్లు అర్జున్ ఏదో ఈ బాధ పెడుతున్నది గవర్నమెంట్ అని అంటున్నాం. వాస్తవం అది. కానీ చంద్రబోస్ ఎంత బాధపడ్డాడో తెలుసా? హ్మ్. చంద్రబోస్ నాకు ఆస్కార్ తీసుకున్నాక అమెరికాలో కలిసాడు. ఆస్కార్ తీసుకున్న ఒక 4, 5 రోజులకే న్యూజెర్సీలో. హ్మ్. నేను డైరెక్ట్ అన్నా, మీరు హైదరాబాద్ రాగానే ఫస్ట్ ఎయిర్‌పోర్ట్ నుంచి కేసీఆర్ గారి ఇంటికి రావాలి. మీకు ఆయనతోని ఫెలిసిటేషన్ ఏర్పాటు చేస్తా అని చెప్పాను. హ్మ్. కానీ వీళ్ళెవరు నా ఫోన్‌లు ఎత్తిన పాపాన పోలే, మెసేజ్ పెడితే రిప్లై ఇయ్యలేదు. తర్వాత గంగుల కమలాకర్ గారు మంత్రి. ఆయనకు చెప్పాను. ఆయన చాలా ట్రై చేశాడు. ఆయన కూడా కమిట్ అయ్యిండు చంద్రబోస్‌కి. ఎయిర్‌పోర్ట్ నుంచి నేరుగా రావాలన్న ప్రగతి భవన్‌కని. ఎంతో హోప్‌తో చెప్పాము మేము. ఇప్పుడు ఎందుకో ఆయన అసలు ఈ పీవీ సింధుకు, సానియా మిర్జాకు వీళ్ళందరికీ ₹1,00,00,00,00,000 ఇచ్చినవాడు ఒక ఆస్కార్ అంటే ఏందది? ఇంకోటి ఆస్కార్ దేనికొచ్చింది? రచనకొచ్చింది, అవును. సంగీతానికి. రచనకొచ్చినప్పుడు ఇప్పటివరకు దేశాన్ని పాలించిన ముఖ్యమంత్రులలో సాహిత్యం పట్ల అభిమానం ఉన్న ఒకరిద్దరిలో కేసీఆర్ ముందుంటాడు. పాట విలువ తెలుసు, రచన విలువ తెలుసు, పాటలో పదాలను సమకూర్చగలిగే తెలివి ఉంది. చంద్రబోస్ పాటలను కూడా సంస్కరించగలిగేంత తెలివి ఉన్నాడు. మరి ఎందుకు ఆయనను గౌరవించలేదనేది అర్థం కాదు. ఆయన నోటీస్ తీసుకపోలేదా అంటే మినిస్టర్ గారు తీసుకెళ్లారు. అంటే మాట్లాడి చెప్పినట్రా డైరెక్ట్? ఎన్నో సార్లు నేను మెసేజ్ పెట్టాను సంతోష్‌కి. హ్మ్. బట్ చంద్రబోస్‌ను గుర్తించలేదు. చాలా రీజన్ ఏమైండొచ్చు? ఇది ఒక సందర్భం. ఆ! రెండవ సందర్భం ఏందంటే ప్రపంచ తెలుగు సభలను చేశారు కదా! అవును. టీఆర్ఎస్ తెలుగు వచ్చిన తర్వాత. మహాసభలు. అందరిని పిలిచారు కానీ చంద్రబోస్‌ని పిలవలేదు. ఆయన ఎన్నో సార్లు బాధపడ్డాడు. అప్పుడు అన్నా నేను ఆస్కార్ తీసుకున్నాక, సరే అప్పుడు గౌరవించలేదు. ఇప్పుడు నీకు డబుల్ గౌరవం నీకొస్తది. నాకు ఏ నమ్మకం అంటే స పీవీ సింధును, సానియా మిర్జాన్ లాంటి వాళ్ళను ₹1,00,00,000 ఇచ్చి వాళ్ళని గౌరవించిండు కదా! ₹1,00,00,000 ఇయ్యకపోయినా పర్లేదు. ఓ షాల్ కప్పి గౌరవిస్తాడు అనే నమ్మకంతోని చెప్పినా నేను. అప్పుడు నువ్వు అవమానం జరిగిందని బాధపడ్డావు. ఇప్పుడు అది భర్తీ అయితది. హ్మ్. అంటే ఏందన్నా తెలంగాణ అంటే తెలంగాణలో ఎవరు ఏంది అనేది ముఖ్యమంత్రికి తెలవకపోతే ఎట్లా? సినిమా రంగంలో వేటూరి సుందరరామూర్తి, సిరివెన్నెల తర్వాత ఆ స్థానంలో ఉన్న వ్యక్తి చంద్రబోస్. ప్రపంచ తెలుగు మహాసభలకు ఆహ్వానం ఉండదు. ఎందుకట్లా? ఏమైందో తెలవదు. ఆయన ఎవరిని నమ్ముకుంటాడో, వాళ్ళు ఏం రాసిస్తారో, ఏ పేర్లు పెడతారో, దేశపతి గారిని అడిగితే పొరపాటు అయిందని అన్నాడు. ఆ చంద్రబోస్‌ని మర్చిపోవడమేనా? ఆయన మర్చిపోయాను. మర్చిపోయే వ్యక్తేనా? అప్పుడంటే మర్చిపోయాను. మర్చిపోయిన సంగతి కూడా కేసీఆర్ గారి నోటీస్‌లోకి వెళ్ళిపోయింది. హ్మ్. హ్మ్. మరి తర్వాతనైనా ఒక ఛాన్స్ వచ్చింది కదా! ఆయన గౌరవించుకోవడానికి. అవును. ఎవరికన్నా వచ్చిందా? రచనలో భారతదేశంలో అంటే ఎవరికన్నా తెలంగాణ కాదు, భారతదేశంలో ఎవరికన్నా రచనలో ఆస్కార్ అవార్డ్ వచ్చింది. లేదు. ఫస్ట్ టైమ్ ఆయనకే ఇప్పుడు వచ్చిందది. గుల్జార్ లాంటి వాళ్ళు ఎంత పెద్ద పెద్ద అవును. అంటే అట్లనే శ్యామ్ బెనగల్ లాంటి వాళ్ళని ఇప్పుడు కావాలంటే దొరుకుతాడా శ్యామ్ బెనగల్? వాళ్ళని పిలిచి గౌరవించుకోవాల్సిన సంస్కారం ఉండే. సంస్కారం. తెలంగాణకే గౌరవం అది. హ్మ్. ఇప్పుడు ఆయనను గౌరవించుకుంటే ఆ గౌరవం కేసీఆర్‌కి వస్తది. శ్యామ్ బెనగల్ కొత్తగా వచ్చేదేముండదు. హ్మ్. తనకన్నా అంటే ఇవాళ నాకు బాధతో మాట్లాడుతున్నా. ఎందుకంటే ఆయన చనిపోయిండు కాబట్టి అది జీర్ణించుకోలేని వాస్తవం. ఎందుకంటే అంత బాగా గౌరవించినాం మనసులో. సో, తిరిగి రారు కదా చనిపోయిన వాళ్ళు. మనం ఒక మంచి అవకాశాన్ని మిస్ అయినాం. షామియాన్ గారు లాంటి వాళ్ళు ఇంకెంతమంది ఉన్నారు. వాళ్ళను తెలంగాణ మట్టి బిడ్డలు ప్రపంచ స్థాయికి ఎదిగిన వాళ్ళను గౌరవించుకోవడం అనేది ఈ రాష్ట్ర ముఖ్యమంత్రుల కనీస ధర్మం. సరే ఆయన చేయలేని పనులు ఏమైనా ఉంటే రేవంత్ రెడ్డి గారు చేయాలి. ఇటువంటి వాళ్ళు ఇంకెక్కడెక్కడున్నారో వాళ్ళని తీసుకొచ్చి గౌరవించుకోవాల్సిన బాధ్యత ముఖ్యమంత్రి మీద ఉంటుంది. ఎందుకంటే మీరు మాట్లాడుతూ అన్నమాట ఒకటి. నేను మళ్ళీ తర్వాత దానికొస్తా. ఆంధ్ర, తెలంగాణ ఏమిటో నెక్స్ట్ వస్తా నేను. ఈ 'శ్యామ్ బెనగల్' సినిమాలు తెలంగాణ బ్యాక్ డ్రాప్ ఉండడానికి ప్రధానమైన కారణం ఏమిటి? అంటే ఆయనకు శ్యామ్ బెనగల్ ఆయన పుట్టింది పెరిగింది హైదరాబాద్ తిరుమలగిరి అయినా కూడా గ్రామీణ జీవితాలను బాగా చూశారు. అది గ్రామీణ జీవితానికి ఇంకోటి ఆయన ఇక్కడ ఊహ తెలిసిన కాలం ఏంటంటే అంటే 1930s నాటికి విపరీతమైన ఫ్యూడలిజం. ఫ్యూడలిజం. నిజాం పాలన,
భూస్వాముల అకృత్యాలు, కరీంనగర్, వరంగల్ ఈ చుట్టుపక్కల అంతా కూడా ఆ జమీందారీ సాయుధ పోరాటం, తెలంగాణ సాయుధ పోరాటం, ఆయన వీటన్నిటి ప్రభావాలు ఆయన 15, 12 ఏళ్ళు ఉన్న వయసులో ఆయన మీద పడ్డాయి ఇవన్నీ. అంటే జాతీయోద్యమ ప్రభావం కూడా ఉండాలి ఆయన మీద. జాతీయోద్యమం తెలంగాణలో ఎక్కువ జరగలేదు కదా. తెలంగాణలో జరిగిందంతా నిజాం వ్యతిరేక పోరాటం, ఆర్య సమాజ్, తర్వాత ఆంధ్ర మహాసభ. ఇప్పుడు ఆయన 1934 ఆ టైంలో పుట్టినట్టున్నాడు. కానీ మీలాంటి వాళ్ళపైన ఎట్లా ప్రభావం చూపించింది? మీరేమో కొంత ప్రోగ్రెస్ ఇటు లెఫ్ట్ వైపు ఉన్నారు కదా. అప్పుడు ఎంత జస్ట్ నేను 15 ఏళ్ళ వయసు, ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ అంటే 16 ఏళ్ళు. ఆ టైంలో మేము ఈ వామపక్ష భావాలతోని ప్రభావితం అవుతున్నాం ఆ సందర్భంగా. అయితే మా మెయిన్ స్లోగనే భూస్వామ్య వ్యతిరేక దోపిడీ, భూస్వామ్య దోపిడీ నశించాలి, గోల్డ్ మీద రాసేది ఆ రోజుల్లో. అయితే ఈ భూస్వామ్య వ్యతిరేక మా ప్రభావం మా మీద ఉంది. నేను పుట్టింది కొంత అంటే మిడిల్ క్లాస్ భూస్వామి ఇంట్లోనే పుట్టాను నేను. మీరు కూడా భూస్వాముల కుటుంబంలోనే పుట్టాను నేను. కాకపోతే ఆ రోజుల్లో నిజాం కాలంలో మాకు చాలా ల్యాండ్స్ ఉండేది. అంటే మీరు పటేల్? ఆ పటేల్, మాలి పటేలు, అంటే అసల్దార్ మాలి పటేల్, అదే పోలీస్ పటేలు, మాలి పటేల్ అవన్నీ మేము ఇచ్చే పత్తాన్లు. అసల్దార్ అంటే అసల్దారే ఈ పటవారిని, ఒరిజినల్ అతను, ఒరిజినల్ పటవారిని, పోలీస్ పటేల్ను నియమించే అధికారం ఉంటుంది. అయితే మా పూర్వీకులంతా కూడా 4th నిజాం కాలం నుంచి కూడా అసల్దార్ మాలి పటేల్. అయితే భూస్వామ్య కుటుంబంలో పుట్టినా నా మీద భూస్వామ్య ఛాయలేం లేవు. నేను చిన్నప్పటి నుంచే ఆ భూస్వామ్య సంస్కృతికి ఇంట్లో బయట పోరాడిన వ్యక్తిని. కాబట్టి మొన్న కడెం సేయర్ గారు మా మదర్ చనిపోయినప్పుడు మా ఇంటికి వచ్చాడు. వచ్చి షాక్ అయ్యాడు. ప్రకాష్, నీ నక్సలైట్ బ్యాక్గ్రౌండ్ అని తెలుసు కానీ నువ్వు భూస్వామ్య బిడ్డవా? ఈ గడి ఏంది? గడిలా ఉంటుంది మా ఇల్లు. అయితే ఇదేంది అసలు, నువ్వు ఈ ఇంట్లో పుట్టినావా నువ్వు? అంటే ఇది పటేల్ ఇల్లే, 4 తరాలు పటేళ్ళు. బట్ నేను చిన్నప్పటి నుంచే మా తండ్రికి వ్యతిరేకంగా పోరాడిన, ఆయన ఆలోచనలకు, భావజాలానికి వ్యతిరేకంగా. ఆయన మంచోడు, ఎవరిని అరెస్ట్ చేసే భూస్వామి కాదు ఆయన. బట్ మా ఫాదర్ పుట్టిన నాటికే చాలా ఆస్తి నిజాం వెనక్కి తీసుకున్నారు. ఎందుకంటే మా చెరువు కింద భూములకు పన్ను కట్టాలి. అయితే చెరువు కింద 200-300 ఎకరాలు ఉండేది. పన్ను ఎక్కడ కడతారు? వ్యవసాయమే. మా తాత చనిపోయినప్పుడు మా ఫాదర్ 9 ఇయర్స్కే ఆయనకు వంశపారంపర్యంగా మాలి పటేల్ వచ్చింది. 4వ తరగతి చదువుతున్నాడు, ఉర్దూ మీడియం. బంద్ చేసిండు. ఇక ఈ ఊర్లో వ్యవసాయం చూడాలి, ఇది చూడాలి, బాధ్యతల మీద పడ్డాయి. ఒకడే కొడుకు, 2 బిడ్డలు. అట్లా చిన్న 9 ఏళ్ళ వయసులో మా ఫాదర్కి బాధ్యతల మీద పడ్డాయి. అప్పటికి ఇండిపెండెన్స్ రాలేదు ఇంకా. ఆయన 1925లో పుట్టిండు, అంటే ఈ ఇయర్ 100th ఇయర్ ఇది. అయితే ఆ టైంలో ఆయన చిన్న పిల్లాడుగా ఉన్నప్పుడే ఈ ఫ్యూడల్ సంస్కృతి అంతుండే. బట్ అదృష్టవశాత్తు ఆయన మీద దాని ప్రభావం లేదు. ఆయన ఎప్పుడు కూడా భూస్వామిలాగా బిహేవ్ చేయలేదు. మీకు అసలే రాలేదు అది. కానీ ఆయన ఆర్థడాక్స్ ఉండే, పూజలు చేసేది. అట్లా నాకు ఇంట్లో ఆయన పట్ల ఒక ద్వేషభావం ఉండేది. ఎప్పుడు మేము మాట్లాడుకోలేదు. దాదాపు చిన్నప్పటి నుంచి కూడా పొడిగా మాట్లాడుకునేది. మా మదర్ మీడియేటర్గా ఉండేది ఇద్దరి మధ్య. అవునా? ఎందుకంటే నేను ఒక భూస్వామిలాగానే చూసేవాడిని. ఆయన ఏం అరాజ్ చేయకపోయినా, ఎవరిని ఏం అనకపోయినా, ఆయన చిన్నప్పుడు 1-2 ఇన్సిడెంట్స్ నన్ను బాగా ప్రభావితం చేసినాయి. ఆయన అంటే నచ్చకపోయేది నాకు. ఎందుకు? బట్ అంటే ఇక ఆ ఊర్లో ఆ కల్చరు, ఆయన ఆ దొరతనం, పెద్దరికం, ఆయన ఎప్పుడు ఎవరిని అరాజ్ చేయకపోయినా ఆ పెద్దరికం ఉండేది ఆయన లోపల. అట్లా నాకెందుకో చిన్నప్పటి నుంచి కూడా ఆయనతో సరిగా లేకుండే. బట్ నేను ఒక 20 ఏళ్ళ ముందు రియలైజ్ అయినాను ఆయన చనిపోవడానికి. రియలైజ్ అయినా కానీ అప్పటికి నేను ఈ నక్సలైట్ ఉద్యమాలతో ఉండడం ఆయనకు నచ్చలేదు. అయితే ఈ ఫ్యూడల్ సంస్కృతి అనేది శ్యామ్ బెనగాల్ను కూడా ప్రభావితం చేసి నేనేంటంటే చిన్నప్పటి నుంచే ఆ ఇంట్లో పుట్టినా కూడా ఆ కల్చర్లో లేను కాబట్టి మా ఊరు నక్సలైట్స్ కేంద్రం. అంటే మొత్తం ఆ ఏరియా అంతా ములుగు. ఫస్ట్ తెలంగాణలో నక్సలైట్ ఉద్యమం వచ్చింది ములుగు ఖమ్మం. ఫస్ట్ ఎన్కౌంటర్స్ అయింది అక్కడే, ఫస్ట్ నక్సలైట్ లీడర్స్ వచ్చింది అక్కడే, ఫస్ట్ దళాలు ఏర్పడ్డది అక్కడనే. భాస్కర్ రెడ్డి గారు అని ఇప్పటికి బతికే ఉన్నాడు నా మిత్రుడు. భాస్కర్ రెడ్డి గారు తొలితరం దళనాయకుడు. ఆయనే తర్వాత చంద్రపుల్లారెడ్డి గ్రూపులో అంతిరెడ్డి అని ఉండేవాడు, సామా అంతిరెడ్డి, పూలమ్మ అని. వాళ్ళు అంతిరెడ్డి, భాస్కర్ రెడ్డి మొట్టమొదటి దళనాయకులు. దామోదర్ అని ఇంకొక అతను ఉండే. దామోదర్ ఆ రోజుల్లో ఎన్కౌంటర్ అయిపోయాడు. అంతిరెడ్డి గారు 97, 98లో ఆ టైంలో, ఇంకా కొంచెం 92, 93 అనుకుంటా, ఆ టైంలో ఆయన చనిపోయాడు. ఆయన కూడా ఎన్కౌంటర్ అయిపోయాడు, బూటకు ఎన్కౌంటర్లో. భాస్కర్ రెడ్డి ఒకడే బతుకున్నాడు ఇప్పుడు. ఎంత వయసు ఉంటుంది ఆయనకు? 80, దాదాపు 78, 80 ఉంటాడు. అయితే ఆ తొలితరం దళనాయకులలో ఇప్పుడు మిగిలింది ఆయనే.
అయితే ఇట్లా ఏంటంటే తెలంగాణలో నక్సలైట్ ఉద్యమం ఎంటర్ అయిన టైంలో 69లో నేను అక్కడ 10th క్లాస్ 9th క్లాస్ చదువుతున్నాను. మీరు యంగ్ అప్పుడు. ఆ, అయితే ఎప్పుడైతే తెలంగాణ ఉద్యమం ఈ కాల్పుల వల్ల అణచివేయబడ్డదో మాకందరికి ఏంటంటే ఆ కోపం ఆవేశం ఉండేది. మేమంతా తొలితరం తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న వాళ్ళం. అయితే ఎప్పుడైతే ఆ ఉద్యమాన్ని అణచేసిందో మా ఆలోచనలన్నీ ఇటువైపు పోయినాయి. ఆ టైంలో ఈ శ్యామ్ బెనగల్ సినిమాలు తీయడం మొదలుపెట్టాడు.